వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆనాడు మా తాత రాజారెడ్డి ఏపీ ల్యాండ్ రీసర్వేని బ్రిటిష్ వారిని మెప్పించి ఒప్పించి కష్టపడి చేపిస్తే, ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ ల్యాండ్ రీసర్వే చేపించి రైతుల కళ్ళలో ఆనందం చూసి సమస్య లేకుండా చేశానంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడటం మనం చూసాం. ల్యాండ్ రీసర్వే పరిస్థితి ఏంటి, ఎప్పుడు జరిగింది, తర్వాత ఎవరు చేశారు, ఆ రీసర్వేలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేసిన తర్వాత వచ్చిన లిటిగేషన్లు ఎన్ని, రైతులు పడుతున్న కష్టాలు ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడుతా ఏపీ ల్యాండ్ రీసర్వేని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్రతిమాలి మా తాత రాజారెడ్డి చేపించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ మరుగున పడేసాయి. మళ్ళీ నేను వచ్చినాకే రైతుల బాధలు చూసి వాళ్ళ కళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో నేను రీసర్వే చేయించానంటున్నాడు ఆయన. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఆ ల్యాండ్ రీసర్వే చరిత్ర ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లో ఓడిపోవటానికి గల కారణాల్లో ఒక కారణం ఈ ల్యాండ్ రీసర్వే ఒకటి, పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో వేయటం ఒకటి, ఆ రాళ్ల మీద జగన్ ఫోటో వేయటం ఒకటి, భూమి నాది, పట్టాదారు పాస్ బుక్ నాది, ఆయన ఫోటో నేను ఎందుకు తీసుకోవాలని ప్రజల్లో వ్యతిరేకత రావటం వల్ల జగన్ రెడ్డి గారు ప్రధానంగా ఓడిపోవటానికి గల కారణాల్లో ఇది ఒకటి ప్రధానమైన అంశం. ఇది నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన చేసేది లేకుండా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఈ మాట మాట్లాడి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్న సందర్భం. అనవసరంగా ఆయన అటువంటి దాన్ని లేవనెత్తడం అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ కలిగించేటువంటి అంశం. నంబర్ 3, ల్యాండ్ సర్వే అనేది, ఈ భూముల సర్వే అనేది జగన్ రెడ్డి గారు కనిపెట్టిన ఇనిషియేటివ్ కాదు. 1921లో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో భూ సర్వే ఒకటి చేసేసి ప్రాథమికంగా ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ల్యాండ్స్ మొత్తం కూడా మ్యాపింగ్ చేశారు అప్పట్లో. మరి అప్పట్లో జగన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా లేరు. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రధానమైన అంశాన్ని లేవనెత్తుకొని జనంలో వ్యతిరేకత కూడగట్టుకున్నాడు. ఈ ల్యాండ్ రీసర్వే ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో క్రెడిట్ అంతా నాదే, నేనే ఆ ఇనిషియేటివ్ తీసుకున్నానని ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటన. వాస్తవాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ NLRMP అనేది భారత ప్రభుత్వం ఆగస్టు 2008లో ప్రారంభించింది. దీన్ని 2016లో ఏం చేశారంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని పేరు మార్చారు. సో డిజిటల్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కింద ల్యాండ్ రీసర్వే కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. అప్పట్లో అమల్లో ఉన్న కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ మరియు స్ట్రెంథనింగ్ ఆఫ్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేషన్ అప్డేటింగ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే 2 పథకాలని విలీనం చేసి ఒక టెక్నాలజీ ఉపయోగించి రీసర్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్నే ROR అంటారు, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కంప్యూటరైజేషన్ అనమాట. భూమి యాజమాన్యం వీళ్ళన్నిటిని కూడా ఆన్లైన్లో మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కంప్యూటరైజేషన్ చేశారు. అప్పటి వరకు మాన్యువల్గా ఉండిన దాన్ని అప్పట్లోనే కంప్యూటరైజేషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా. నంబర్ 2, వీటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది. జగన్ రెడ్డి గారు ఏదైతే రీసర్వే చేశారో దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే ఇచ్చారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఈయన దుర్వినియోగం చేసి ఈయన పేరుతో బొమ్మలు వేసుకొని 700 కోట్లు ఖర్చు పెట్టాడు. అది అధికార దుర్వినియోగం లేదా ప్రజా సొమ్ము దుర్వినియోగం లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోవటం అనేది ప్రధానమైన ఫెయిల్యూర్. మ్యాపులు డిజిటలైజేషన్ కూడా మనం ఒకసారి చూసినట్టయితే కడస్ట్రాల్ మ్యాపులు అంటే గ్రామ భూపటాలని కంప్యూటరైజేషన్ చేసి భూమి సరిహద్దుల్ని ఖచ్చితంగా నమోదు చేసి రిజిస్టరైజేషన్ ఆఫ్ కంప్యూటరైజేషన్ అండ్ సబ్ రిజిస్టార్స్ అంటే ఈ రెండింటిని కూడా ఇంటర్లింక్ చేసి రెవెన్యూ కార్యాలయాన్ని ఈ భూమికి ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఇవన్నిటిని సర్వేని లింకప్ చేసి అంటే మళ్ళీ ఇటువంటి మాన్యువల్ కరెక్షన్స్ తేడాలు లేకుండా ప్రతి భూ కమతానికి కూడా 11 డిజిట్ల యూనిక్ నంబర్ ఒకటి అప్పట్లోనే అలాట్మెంట్ ఇచ్చారు. ఆ యూనిక్ నంబర్ అలాట్మెంట్ దాన్ని భూధార అని అంటారు. ఈ ప్రక్రియ 2018 నవంబర్ 20న ప్రారంభమైంది. ఇది అమలు చేసే ముందు ఏప్రిల్ 2018లో చంద్రబాబు నాయుడు గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద జగ్గయ్యపేట ఏరియాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని 2018లోనే దీని కంప్యూటరైజేషను ఈ టెక్నాలజీ ఉపయోగించి రీసర్వే చేసి మాన్యువల్ అవకతవకలు లేకుండా చేయటం కోసం ఆయన ప్రారంభించాడు. ఇదంతా కూడా చట్టపరంగా చట్టబద్ధంగా ఉపయోగించడానికి ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి భూ ఆధార్ అనేది 11 అంకెల సంఖ్య. ఇది యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని అంటారు.
ఇది 100% పూర్తి స్థాయిలో అప్పట్లోనే దీన్ని దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసిన తర్వాత అందులో ఇంకా తప్పులు దొర్లుతున్న నేపథ్యంలో దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలా, ఇంకా మోడర్నైజేషన్ చేయాలి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అందులో ఇంకా టెక్నాలజీని ఉపయోగించి మిస్టేక్స్ ఎక్కువ రాకుండా చేయాలనేది అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఆధారాలను బట్టి. అయితే జగన్ రెడ్డి గారు వీటన్నిటినీ ఆలోచించకుండా 2 విమానాలు వాడాను, 200 డ్రోన్స్ వాడాను, ఇంత పెద్ద టెక్నాలజీ వాడి నేను రీసర్వే చేసి రాళ్ళు బాతి పాస్బుక్స్ ఇచ్చాను అని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అదేదో క్రెడిట్ ఇంకొకరు ఎవరో చోరీ చేసినట్టుగా. కానీ ఆయన చేసిన పని ఏంటంటే వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేయటం ఒకటి. అంటే రైతులకి సెన్సిబుల్ అంశం ల్యాండ్ అనేది. ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తి, దానికి కనెక్ట్ ఎక్కువ ఉంటుంది, సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి దాని మీద ఆయన ఫోటోలు పెట్టి రాళ్ళు పెట్టడం, పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టడం వల్ల అది ఉల్టా ఆయనకి డ్యామేజ్ జరగటం వల్ల ఎలక్షన్లో ఓడిపోవటానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. సో జగన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఆ విధంగా ఆయన ప్రజలకి రైతులకి మేలు చేసింది లేకపోగా దానివల్ల రైతుల్లో వ్యతిరేకత రావడానికి కారణమైన విషయం ఆయన గమనించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి పాస్బుక్స్ మీద కూడా QR కోడ్ సిస్టమ్ ఒకటి టెక్నాలజీ యూజ్ చేసి ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ఆ QR కోడ్ వల్ల ఇంకా ఎక్కువ మోర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద రికార్డ్స్, మళ్ళీ మ్యానిపులేషన్ చేయకుండా వీలు లేని విధంగా చేయటం ఒకటి. పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో ఉండకూడదు అని వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రాజముద్రతో కూడినటువంటి QR కోడ్తో కూడుకున్నటువంటి డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెడుతున్నటువంటి అంశం. ఇది ప్రజలకి రైతులకి ఉపయోగపడే విధంగా మళ్ళీ ఇటువంటి మ్యానిపులేషన్ జరగకూడదనేది ఒక ఇందులో ప్రధానమైన అంశం. మనం జగన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్న విషయంలో ఒకసారి మాట్లాడినట్టయితే ఆయన సరిగా చేసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది కాదు నంబర్ 1. నంబర్ 2, ఈ మధ్యకాలంలో వీళ్ళు సేకరించిన డేటా ప్రకారం, ఒపీనియన్ పోల్ ప్రకారం ప్రజల నుంచి ప్రధానంగా రెవెన్యూ శాఖ నుంచి ఇటువంటి విషయాల్లో 2,31,000 ఈ వ్యతిరేకతకి అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దీనివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఈ రీసర్వే ల్యాండ్స్ విషయంలో వ్యతిరేకత ప్రజల్లో ల్యాక్స్లో వచ్చినాయి, అంటే లక్షల్లో. దీన్ని సరిదిద్దాలి అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం వారు ఇంకా మోడర్నైజేషన్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని ఈ QR కోడ్ డిజిటలైజేషన్ వ్యవహారం చేస్తున్నారు. అంతే తప్ప ఇందులో జగన్ రెడ్డి గారు చేసింది నష్టం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు చేస్తుంది ఇంకా ఇంప్రూవైజ్డ్ ప్రోగ్రామ్. దానివల్ల మళ్ళీ ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అనేది ఈ ప్రక్షాళన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా సమస్యలు భారీగా పెరిగినాయి. సరిహద్దు రాళ్ల ప్రకారం లేదా డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసి దాన్ని ఒక మ్యాపింగ్ చేస్తే బాగుండేది. అలా చేయకుండా ఇంకా సమస్యలు పెంచి రైతుల మధ్యలో గొడవలు పెట్టాడు. రైతుల మధ్య గొడవలు పెట్టడం వల్లనే వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. జనరల్గా విలేజెస్లో ఈ పొలాల్లో గట్టులు పక్కకి జరుపుకొని వ్యవసాయం చేసుకునే అలవాటు ప్రాక్టీస్ జనరల్గా ఉంటుంది. దానివల్ల కొంత మెజర్మెంట్స్లో అటు ఇటు ఎక్కువ తక్కువలా ఉంటాయి. బాధ్యత ప్రభుత్వానికి నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు రీసర్వే చేసే ముందు చేసిన తర్వాత కన్సర్న్డ్ రైతుని లేదా ఓనర్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఫైనలైజేషన్ చేస్తున్నారు. అంటే మళ్ళీ వివాదాలు పునరావృతం కాకుండా ఉండాలి అని. దీంతో పాటుగా ఈ QR కోడ్ సిస్టమ్ అనేది ఒక వినూత్నమైన ప్రక్రియ. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేసి రైతులకి మళ్ళీ వివాదాలు జరగకుండా ఈ భూ సర్వే సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం అనేది పెద్ద ఛాలెంజ్తో కూడుకున్నటువంటి అంశం. ఈ అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వారు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నారో ఇది కనుక సక్సెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు మనం. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు లక్షల్లో వచ్చినటువంటి ఫిర్యాదులు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గించాలి అంటే ఇది ఒక్కటే మార్గంగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి ప్రభుత్వం వారిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంతే తప్ప జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా క్రెడిట్ చోరీ అని ఆయన ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఇది ఆయన పెట్టిన ఇనిషియేటివ్ కాదు. ఆయన ఇంకా దాన్ని మిస్యూటిలైజ్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది సరైన ప్రక్రియగా మనం చెప్పవచ్చు. ఆయన ఇంకో క్లెయిమ్ చేస్తున్నాడు, 40,000 మంది సర్వేలు నేను తీసుకొచ్చాను పెట్టానంటున్నాడు. అంటే ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు సర్వేలే లేరా? ఈ సర్వే అనేది ప్రధానంగా జగన్ రెడ్డి గారే కనిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సర్వేయర్ అనేది జగన్ రెడ్డి గారి తాత పుట్టక ముందు నుంచి గ్రామాల్లో ఉంది. అప్పట్లో కరణాలు, మున్సిబులు ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలో సర్వే చేసి రాళ్ళు పెట్టేటోళ్ళు.
ఆ తర్వాత టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా ఈ వివాద పరిష్కారానికి ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. జగన్ రెడ్డి గారు కొత్తగా రీసర్వే కనిపెట్టింది లేదు, కొత్తగా ఆయన మెరుగుపరిచింది లేదు, ఇంకా వివాదాలు పెంచే విధంగా చేశాడు. దానివల్ల ఆయన ఓటమికి కారణాల్లో ఇదొకటి ప్రధానంగా ఉంది అనేది నిజం. జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నట్టు సర్వేల వ్యవస్థను ఆయన తీసుకురాలేదు. అలాగే సర్వే ప్రక్రియ చేపట్టి ప్రజల్లో రైతుల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని దారుణంగా ఓడిపోయిన పరిస్థితికి మూల కారణం, ప్రధాన కారణం సర్వే అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.